హాయ్ అండి. టమాటాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి కదండి. ఈ టైంలోనే కదా మనకి నాటు టమాటా దొరుకుతుంది. ఈ టమాటాతో మంచి ఉడికించిన పచ్చడి పెడతారటండి శైలజ గారు. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే బియ్యం తాలింపు అంటారు, బియ్యం తాలింపులోకి చాలా చాలా బాగుంటది. బయట ఉంటే వారం రోజులు 10 రోజులు పాడవదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలలైనా పాడవుతటండి. శైలజ గారు ఎలా చేస్తారు ఈ పచ్చడి? చెప్పడం ఎందుకు శైలజ గారు, చేసి చూపిస్తాను పదండి. పదండి అయితే. శైలజ గారు, ఈ టమాటా కేజీ తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసి తుడిసేసి గుడ్డతోని ఫ్యాన్ కింద ఆరబెట్టాను. రెడ్ గా ఉన్నాయి కదా, పచ్చడి కూడా చాలా బాగుంటది. శైలజ గారు, ఇప్పుడు ఈ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే. ఇవన్నీ ఇంట్లో వాడుకున్న వస్తువులేనండి, ఏవి బయట నుంచి తేవక్కర్లేదు. నార్మల్ గా పోపు దినుసులు మన ఇంట్లో ఉంటాయి కదా, వాటితోనే పచ్చడి చేసుకుందాం. శైలజ గారు, ఇప్పుడు టమాటాలని ముక్కలుగా కట్ చేస్తుంది. 1-4 ముక్కలు చేస్తే సరిపోద్దా, లేదా పొడుగ్గా సన్నగా పోయాలి? ఒక 6 పీసులు కట్ చేయండి. ఓకే. చేసినట్లా ఉన్నాయి, బాగున్నాయి పొడులు చక్కగా. ఈ కేజీ టమాటాని ముక్కలు కట్ చేసుకున్నాం అండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. సైజు ఇది 2 నిమ్మకాయలు తీసుకుంటాం కదా, పెద్ద నిమ్మకాయలు ఉంటాయి కదా, అంతా 2 నిమ్మకాయలు అంత సైజులో తీసుకోవాలి. ఇట్లా పిక్ గానీ ఉట్టు గానీ ఉండకూడదు. ఉంటే పచ్చళ్ళలోని మిక్సీ కరకరలాడితే చేదు వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలని కొంచెం ఇటెక్కుతుంది కదా, వేసుకుందాం. సైజు గారు, ఇప్పుడు ఇది దీంట్లో వేసుకున్నాం కదా, ఇందులోనే చింతపండు వేసుకుందాం. ఇది మాకు గోవిందపాలలో పండుతుందండి చింతపండు. మా అత్తగారు మొత్తం పిక్కై తీసి ఇయర్ మొత్తానికి సరిపడగా పంపిస్తారు. మీ చెట్టు చింతపండు? మా చెట్టు ఒక్క చెట్టు, కానీ చుట్టాలకి మాకు అందరికి సరిపోద్ది. బాగుంటది చింతపండు కూడా. చింతపండు డైరెక్ట్ గా ఇలాగే వేసేయాలండి, వేడి నీళ్ళలో వేసే? అలాగే వేయక్కర్లేదు, అది కొత్తిమీర పచ్చడికి అలాగే వేయాలి. కానీ దీనికి ఆల్రెడీ వాటర్ ఉంటది కదా, ఈ వాటర్ వల్ల ఇది మెత్తబడిపోయి దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా వేగుతుంది. దీనివల్ల టమాటా వేయడం వల్ల మనకి చింతపండు టేస్ట్ మట్టుకు, టమాటా పులుపున్నా మనకి చింతపండు వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటది. కొంచెం సిమ్ లో పెట్టుకొని 1/2 గంటలుగా మగ్గనిద్దాం. సైజ్ గారు 1 గంట పడుతుందండి? అంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బాగా మనకి వేగితే పచ్చడి పాడవద్దు. ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెడదామండి, ఎందుకంటే మగ్గుతుంది మెల్లిగాని, మెత్తబడుతుంది పచ్చడి అంతా. చూద్దాం ఒకసారి, ఉడుకుతుంది కదండి. దీన్ని ఇలా ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే అడుగు అంటకండి అని మనం ఆయిల్ వేయలేదు కదా, కొబ్బుక్కన అడుగు అంచిన గట్ట టేస్ట్ మారిపోద్ది. ఈ వాటర్ అంతా పోవాలండి బాగా. దేశవాళీ టమాటా కదా, కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. మరి మూత పెట్టకూడదండి, ఎందుకంటే అందులో వాటర్, దానికి ఆవిరి పట్టిన వాటర్ ఇందులో పడితే పచ్చడి పాడవుద్ది. ఇది మామూలుగా అలా ఉడకాలి. ఈ పచ్చడి కొంచెం దగ్గరికి అయింది కదా, ఇంకొంచెం దగ్గరికి అవుతే మనకి టేస్ట్ బాగుంటుంది, పాడవద్దు పచ్చడి. శైలజ గారు అయిపోయిందా? అయిపోయింది శైలజ గారు, దగ్గర పడింది. దగ్గర పడింది చాలు. ఇలాగా మరీ గట్టిగా అయినా ఇడ్లీలో గట్టని కొంచెం పలచి ఉంటే బాగుంటుంది కదా. స్టవ్ ఆపేద్దాం. ఇది చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. స్వాతి గారు, కేజీకి కదా, ఈ బౌల్తోని బౌల్ కారం తీసుకున్నాను. కారం బౌల్ నిండా తీసుకున్నాం కదా, దానికి 1/2 సాల్ట్ తీసుకోవాలి. 2 ఎల్లిపాయలు ఒలుచుకొని, నేను తొక్క అయితే తీయలేదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది కదా అని. ఇవి ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నదండి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామా.
ఇది బాగా మిక్సీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. పోపులు వేయించుకుందాం. పొయ్యి వెలిగించుకొని 2 స్పూన్లు మెంతులు వేసుకుందాం. 2 స్పూన్లు ఆవాలు. కొంచెం దోరగా వేపుకుంటే మన టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు వేయిపోయండి. వీటిని పొడి చేసుకుందాం మెత్తగా. పోపు వేసుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే పచ్చడి తర్వాత పీచేస్తుంది. శనగపప్పు మినపప్పు వేసానండి ఇందులో. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కచ్చపిచ్చ చెదగొట్టుకున్న ఎల్లుల్లిపాయలు అందులో కూడా వేసాం, కానీ అది కొంచెం ఈ పోపులో వేగింది, కొంచెం బాగా స్మెల్ వస్తుంది. ఇది కొంచెం వేగనిద్దాం. శనగపప్పు మినపప్పు కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకుందాం అండి. ఇది వేగిపోయిందండి. ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాం. ఆహా, ఇంగు పడిన తర్వాత ఆ పోపు ఇంకా మరి అదర్స్. ఇప్పుడు ఈ పచ్చడిని అందులో వేసుకుందాం. ఈ పోపు అంతా ఒకసారి కలుపుకుందాం. మొత్తం నూనె అంతా లాగుతుంది టమాటా పచ్చడి. ఆయిల్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది, కాకపోతే తర్వాత ఈ ముద్దంతా టమాటా వేసాం కదా, ఇదంతా పీల్చేసుకుంటుంది. ఆయిల్ ఏం ఉండదు. ఆయిల్ ఇలా వేయడం వల్ల కొంచెం పచ్చడి కూడా పాడవద్దు. కొంతసేపటికి టమాటా పచ్చడి అంతా పీల్చుకొని మళ్ళీ వదిలేస్తుంది. మనం ఏదైనా బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 months వరకు బాగుంటుంది. సరే, చిన్నది ఉప్పు చూడండి. ఉప్పు కారం అన్నీ సరిపోలేదు. ఇప్పుడే కలుపుకోవచ్చు. ఉప్పు పడుతుందండి, కొంచెం కారం కారం కూడా పడుతుంది. కారం చాలేదండి, ఇంకొంచెం వేసుకుందాం. టమాటా పచ్చడి కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇదంతా బాగా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకుందాన్ని. ఇప్పుడు పచ్చడి అంతా రెడీ అయిపోయింది కదా. అంటే మెంతులు కొంచెం చేదు వస్తాయి కదా, అందుకు పొయ్యి ఆఫ్ చేసి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాండి వేయించి, అందుకు లాస్ట్లో వేసుకున్నా ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇది 2 స్పూన్లు తీసుకుందాం. ఈ మెంతులు ఆవాలు పౌడర్ వేసాం కదండి, ఇదంతా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంత నూనె వేసాం కదండి, అసలు నూనె కనిపించలేదు చూడండి శైలజ గారు. ఇది పచ్చడి చల్లగయ్యేసరికి కొంచెం వదులుతుంది శైలజ గారు. అప్పుడు మనకి బౌల్లోకి ఎందులోకని తీసుకొని బయట నుంచుకుంటే బయట నుంచుకోవచ్చు. అంటే తక్కువ రోజులు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలలుగా ఉంటుంది, పాడవు. 3 నెలల వరకు ఎందుకండి, ఇప్పుడు మాత్రం కొంచెం అన్నం పెట్టుకుని పచ్చడి కలుపుకొని తినేయాలి. తినేద్దామా? చూసారు కదండి, టమాటా పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటది. 3 నెలల వరకు నిల్వ ఉంటది. మీరు ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి అంతా తీస్తారు కదా, ఆ మూకిడితో నాకు ఒక ప్లేట్ లో రైస్ కావాలి. అలాగే ఆ మూకుడు కూడా తీసుకురండి. తెస్తాను పప్పుకొని. శైలజ గారు ఏంటి ప్లేట్ లో రైస్ తెచ్చారు, నాకు మూకుడు కావాలి. మూకుడితో ఏం చేస్తారు? ఎంత పద్ధతిగా ఎలా తినకూడదండి. ఇగో రైస్ ని ఇప్పుడు ఈ పచ్చడి చేశారు కదా, ఈ మూకుట్లో వేసుకుని. శైలజ గారు కాస్త నెయ్యి తీసుకురండి. శైలజ గారు నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోండి. అంత కావాలని వేసుకోవచ్చండి, ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇది. అవునా? బాగా కలుపుతున్నారు శైలజ గారు. చూసారా ఎంత బాగుంది పచ్చడి. నెయ్యి వాసన ఎలా ఉంది. ఇప్పుడు చేతులు పట్టండి శైలజ గారు. ఇది తినడం కూడా, ఈ మూకుడిలో కలుపుకుని ఆ నెయ్యి వేసుకుని తినడం కూడా రావాలండి. చూడండి, చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టేవారు శైలజ గారు. మీ పచ్చడి మీకే రుచి చూపిస్తున్నాను నేను. బాగుందా? చాలా బాగుంది. నెయ్యి వేస్తారు కదా. స్వాతి గారు చూడండి, స్వాతి గారు టేస్ట్ చేయండి. అద్దరిపోయింది. సూపర్.
ఎలాగుంది శైలజ గారు పచ్చడి? నా మాటలు అంత బాగుందో. బాగుంది కదా. ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఈ మూకుట్లో కలుపుకుంటే దాని టేస్ట్ పెరిగిపోద్దండి. చూసారా శైలజ గారు పచ్చడిలో నూనె అంతా ఎలా వదిలేసిందో? ఇలా అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చాలా బాగుంది పచ్చడి అయితే, చాలా బాగుంది, రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. పది గారు మీకు అద్దరిపోయింది అంతే. అంతే మాటలేవు. చూసారు కదండి టమాటా ఉడికించిన పచ్చడి. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనం నిలవ పచ్చడి అంటే సంవత్సరానికి ఒకసారే చేసుకుంటాము. అలా కాకుండా ఇది ఎప్పుడు కావాలంటే మనకి ఎర్రగా ఉన్న టమాటాలు ఎప్పుడు దొరికినా మనం ఈ పచ్చడి చేసుకొని చక్కగా నిలవ పెట్టుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీ సూచనలు సలహాలు కూడా మాకు అందించండి.